ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. హారిక హత్య కేసులో కారుమూరి హస్తం కూడా ఉందని అన్నారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ 3 ఏళ్ల క్రితం తండ్రి సవితి తల్లి ఆస్తి కోసం కూతురు తల పగలగొట్టి పెట్రోల్ పోసి హత్య చేశారని చెబుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. 3 ఏళ్ల క్రితం జరిగిన నాగహారిక హత్య కేసులో కారుమూరి ప్రమేయం ఉందంటూ తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత ఎమ్మెల్యే మనతో ఉన్నారు అని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి నాగహారిక హత్య కేసుకి అప్పటి మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏంటి సంబంధం అసలు? ముఖ్యంగా నాగహారిక ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థిని సవతి తల్లి దగ్గర ఉంటుంది. తండ్రి సవతి తల్లి ఆ రోజు ప్రమాదవశాత్తు ఆ రోజు బ్యాటరీ బ్లాస్ట్ అయిందని చెప్పి చనిపోయింది అని వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయిందని చెప్పేసి క్రియేట్ చేసి ఆ రోజు అనుమానాస్పద కేసు కింద నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు తల్లి చనిపోయింది, సవతి తల్లి పర్యవేక్షణలో ఉంది. వారి అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు ఆమె చనిపోయినటువంటి సీన్ అంతా కూడా చూసిన తర్వాత వాళ్ళు అనుమానం ఎక్స్ప్రెస్ చేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టు లేదు, ఇదేదో హత్య కింద ఉందని చెప్పేసి. ఈ అమ్మాయి నాయనమ్మ, నా తాతగారు, అమ్మమ్మ ఇద్దరూ కూడా ఎక్కే గడప దిగే గడప అన్ని చోట్లకి తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కనీసం ఆ రిపోర్ట్లు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లు రానివ్వలేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు వాళ్ళ చేతికి రానివ్వలేదు. ఆ విధంగా అధికారులతో ఒత్తిడి చేసి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి 3 సంవత్సరాల కాలం గడపడం జరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అమ్మమ్మ, తాతయ్య కూడా కలిసి ఇక్కడ పరిస్థితిని వివరించినప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది, మేము న్యాయం చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం వల్ల మరలా పోలీసులు నిష్పక్షపాతంగా దాన్ని దర్యాప్తు చేసి ఈరోజు అది హత్యగా తేల్చడం జరిగింది. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలనేది ఒకసారి ఆలోచన చేయాలి. తల్లి సవతి తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఉన్న తరుణంలో కారుమూరి ఆ రోజు మంత్రిగా ఉండి, అంటే రాష్ట్ర రాజకీయాల్లోనే శాసించేటటువంటి స్ట్రాంగ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆ రోజు నేను ఏ పని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు, నేను ఏ పని చెప్పినా ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పేటటువంటి కారుమూరి ఈ కేసులో ఎందుకు పిల్లకి న్యాయం చేయలేకపోయాడు అనేది మా క్వశ్చన్. అంటే పర్పస్ఫుల్గా కావాలని ఆ రోజు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎటువంటి చర్యలు లేకుండా దాన్ని తొంగలోకి తొక్కి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మట్టి వాస్తవమా కాదా, ఇది మేము చెప్పేది. ఈరోజు వారి అమ్మమ్మ, తాతయ్య గారే చెప్తున్నారు కారుమూరి నాగేశ్వరరావు దీనికి అడుగడుగున అడ్డుపడ్డాడు, కేసుని పురోగతి సాధించకుండా అన్ని విధాలుగా కూడా అధికారులని ఆ రోజు అడ్డు పెట్టడం జరిగిందనేది చెప్తున్నారు. సో ఆ విధంగా ఇది పూర్తిగా కారుమూరి నాగేశ్వరరావు కర్త కర్మ క్రియగా ఆ కేసుకి తుంగలోకి తొక్కడానికి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి కారణం అనేది ఈరోజు తణుకులో మొత్తం చర్చించుకుంటున్నారు. ఆ కేసుకి సంబంధించి పెద్ద మొత్తంలో నగదు చేతుల్లో మారినాయి అనేది కూడా ఈరోజు నియోజకవర్గం అంతా కూడా చర్చలు జరుగుతున్నాయి. అంటే అంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో ఒక ముక్కుపచ్చలారని అమ్మాయి చనిపోతే కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయనటువంటి స్థితిలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి వ్యవహరించాడనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముల్లపూడి నాగహారిక హత్య అని ఏదైతే ఈరోజు బయటపడిందో 3 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ హత్య న్యూస్ రావటం ఇక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయి ఈ స్టోరీ డైవర్షన్ పాలిటిక్స్కి లో భాగంగా లాహంపూడిని తీసుకొచ్చి, లాహంపూడిది గత 15 నెలలుగాను కూడా చర్చ జరుగుతుంది ఇక్కడ. ఈరోజు దాని గురించి కనీసం ముల్లపూడి హారిక హత్య గురించి కనీసం ప్రత్యాతాపం కూడా వ్యక్తం చేయకుండా ఈరోజు దీన్ని బురద జల్లి దాన్ని డైవర్ట్ చేయాలనే ఒక తపనతో ఆయన చేసినటువంటి విన్యాసాన్ని ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు మేము ఒకటే చిత్తశుద్ధితో రాజకీయాల్లో ఉన్నాం, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఎవరితోనూ కూడా మేము వ్యాపార సంబంధాలు అవసరం లేదు మాకు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, అటువంటిది ఏదైనా సరే ఎక్కడైనా సరే ఒక చిన్న రుజువు, ఒక చిన్నదైనా ఉన్నా నేను అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉన్నాను, రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
అయితే మొత్తం మీద చూసుకుంటే ముల్లపూడి నాగహారిక 3 ఏళ్ల క్రితం అత్యంత దారుణంగా హత్యకు గురైంది. అప్పట్లో అది షార్ట్ సర్క్యూట్ అని, మొబైల్ బ్యాటరీ ఏదో పేలింది, అందుకే చనిపోయింది ప్రమాదవశాత్తు అంటూ కొంత మసిపూసి మారేడికాయ ప్రయత్నం చేసినా కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోయినా 3 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో ఉన్న నిందితుల్ని ఇప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.